శ్రీశైల జలాశయం గేట్లు మరొకసారి తెరుచుకున్నాయి. ముఖ్యంగా ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వర్షాలు కురియడంతో ఆ యొక్క ప్రాంతాల నుంచి శ్రీశైల జలాశయానికి నీటి మట్టం క్రమేణా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్లో మూడవసారి శ్రీశైలం గేట్లను అధికారులు ఎత్తివేశారు. ముఖ్యంగా ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి నాల్మట్టి అలాగే నారాయణపూర్ ప్రదేశాల నుంచి అయితే 1,90,000 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైల జలాశయానికి చేరుతూ ఉంది. అదే కాకుండా ఇటు తుంగభద్ర నుంచి కూడాను సుంకేశ్వర ద్వారా మనకి ఎగువ పరివాహక ప్రాంతమైన హంద్రి నుంచి కూడాను శ్రీశైల జలాశయానికి అదే స్థాయిలో నీటి మట్టం చేరుతుండడంతో శ్రీశైలం అధికారులు గమనించి తెల్లవారుజామున 7 గంటల సమయంలో ఈ యొక్క 4 గేట్లను కూడా గేట్లను ఎత్తి దిగువనకు నాగార్జునసాగర్ జలాశయాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటిలో సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం అయితే 202.90 టీఎంసీల అయితే నీటి సామర్థ్యం ఇక్కడ ఉంది. గరిష్ట నీటి మట్టం వచ్చేసి 885 అడుగులు. ప్రధానంగా శ్రీశైల జలాశయము ఈ సీజన్లో మూడోసారి ఎత్తుకోవడం మాత్రము చాలా ఆశించదగ్గ పరిణామం కావచ్చు. ముఖ్యంగా రైతాంగము ఇటు త్రాగు అలాగే విద్యుత్ శక్తి అవసరాలకు కూడా పెద్ద ఎత్తున నీటిని ఇక్కడ వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు కూడా అంటే దిగువన ఉన్న నాగార్జునసాగర్ అలాగే పులిచింతల అలాగే విజయవాడ ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నీటిని నిల్వ చేసుకొని దిగువన కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు శ్రీశైలం బ్యాక్ సైడ్ సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, అంటే కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషను, పోతిరెడ్డిపాడు అలాగే మన రాయలసీమ ప్రాంతాలైన బనకచెర్ల అలాగే ఆవుకు అలాగే అంటే ప్రాంతంలో ఎలుగోడు ప్రాంతాలకు సంబంధించి కానీ ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సిద్ధాపురం సంబంధించిన ఆ యొక్క ప్రాజెక్టులు చెరువులు కూడాను నిండుకుండా తలపించి ఆయా ప్రాంతాల రైతాంగమును కూడా పంట పొలాలకు ఇట్లా వాటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈసారి మాత్రం ఆశించిన దానికన్నా ముందే వాటర్ రావడంతో పెద్ద ఎత్తున రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గడిచిన 24 గంటల్లో అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు 2 కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల నుంచి అయితే 35 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఇటు ఈ ఇరు తెలుగు రాష్ట్రాలకు కూడాను ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఇటు పరిశ్రమలు కావచ్చు అలాగే హౌస్ హోల్డ్ సంబంధించిన కరెంటుకు సంబంధించి కావచ్చు గ్రిడ్కు అనుసంధానం చేసి ఈ పవర్ని జనరేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ శ్రీశైల జలాశయం నిండుకుండా తలపిస్తూ ఇప్పుడైతే 4 గేట్ల ద్వారా అయితే అధికారులు దిగునకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మరింతగా వాటర్ అయితే ఇక పెరిగితే మాత్రం ఎగువ పరిపాక నుంచి ఆ యొక్క అంటే 4 క్రష్ గేట్లను 10 అడుగుల ఎత్తిన అడుగులు ఇంకా పెరిగే అవకాశం కూడా అంటే 10 కావచ్చు 20 కావచ్చు అలాగా పెంచి దిగువనకైతే భారీగా నీటిని విడుదల చేసే అవకాశం అయితే ఉందని అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది.